సినిమా వాళ్ళు ఒక మాట అంటారు, ఆ మాట నిలబెట్టేటటువంటి పనిని వాళ్ళ కింద ఉన్న టీం చూసుకోవాలి. ఆ టీం ఫాలో అప్ చేయాలి. చెయ్యకపోతే వాళ్ళ తప్పు, చేసిన హీరో పట్టించుకోకపోతే హీరో తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ విషయంలో సరే తొక్కిసలాటను పక్కన పెడితే 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. ఇంతవరకు అతనికి ఇచ్చింది 10 లక్షల రూపాయలు డీడీనేనంట. మిగతా 15 లక్షలు ఇవ్వలేదు. ఎందుకని? ఇది ఎవరి తప్పు? అల్లు అర్జున్దే, కింద ఉన్న టీందే. అలాగే దాన్ని ఏమంటారు, థియేటర్ యాజమాన్యం దగ్గర పర్మిషన్ లేదన్న విషయం థియేటర్ యాజమాన్యం వాళ్ళు చెప్పలేదా, టీం వాళ్ళు చెప్పలేదా? ఇట్లాగే ఉంటాయి. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈయన్ని ఒబ్బేయడానికి చూస్తా కూర్చుంటే వచ్చేది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది అది. ఆ మధ్యన ఏదో పత్రికల్లో వచ్చినటువంటి వార్త, ఒక అతను దేవరా సినిమా చూసి చచ్చిపోవాలనుకుంటున్నాడు, ఒక బిడ్డ, చిన్న బిడ్డ అన్నటువంటి తెలిసాక టీం వాళ్ళు వెంటనే దానికి మానవతా హృదయంతో స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు తనకి వైద్య ఖర్చులు భరిస్తా అన్నారు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు డిశ్చార్జ్ చేయడానికి డబ్బులు లేక ఆమె వాళ్ళ తల్లి సోషల్ మీడియా ద్వారా హైలైట్ చేస్తే అప్పటికి కానీ జూనియర్ ఎన్టీఆర్కి తెలియలేదు. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీం వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఇప్పుడు ఆ అబ్బాయిని విడిపించినటువంటి పరిస్థితి. అంటే విడిపించడం అంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ చూసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఇవాళ కనుక ఆ హైలైట్ కాకపోతే అతనిది వాళ్ళకి జనాలకి ఏం తెలుస్తుంది? ఆ రోజున ఇంత ఇస్తానన్నారు, ఇచ్చేశారు అని. ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఏం తెలుస్తుంది? ఇవ్వలేదు అన్నటువంటి విషయం. చివరికి నిన్న పత్రికలు ఏది అల్లు అర్జున్ ఉదంతం మూలంగా హైలైట్ అవ్వడం వల్ల జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా యాక్టర్లు ఎవరైనా హామీ ఇచ్చేటప్పుడు అది ఫాలో చేసి బాధ్యతగా వాళ్ళ పేరు నిలబెట్టే వాళ్ళని టీంలో పెట్టుకోవాల్సి ఉంది.